దర్శి గారు మీరు నిహారిక గారితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తోంది? అండ్ అంటే తనకు తెలుగు ఫిల్మ్ ఇదే కొత్తది, ఫస్ట్ మూవీ కాబట్టి ఆల్రెడీ వేరే ఇండస్ట్రీలో చేసిన తెలుగులో ఇది ఫస్ట్ టైం. అండ్ మీరు ఆల్రెడీ ఒక స్టార్, ఎలా అనిపిస్తోంది నిహారిక గారితో వర్క్ చేయడం కానీ మీ యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంది? చాలా 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 గొప్ప ప్రశ్న అడిగారు మీరు. యాక్చువల్లీ చాలా గొప్ప ప్రశ్న అడిగారు మీరు, చెప్పండి. సో ఇప్పుడు చెప్తాను కొంచెం. రావట్లేదు, నేనేమనట్లేదు. కాసేపు లేరు నిహారిక గారు అక్కడ, మీ ముగ్గురే వచ్చారు, చెప్పండి. ఏం కాదు, తర్వాత ఇది ఒక హఠాత్ పరిణామం ఆ రేంజ్ లో ఇది ఎందుకు చెప్పండి, పర్వాలేదు. ఒక వర్సిటైల్ యాక్టర్, ఒక గుడ్ యాక్టర్, మా కాంబో బాగుంది ఇలా లేదు. అంటే మేము అందరం అంటే లార్డ్ ఆఫ్ ది ఇండియా, చాలా భారతదేశంలో చాలా మందికి తను తెలిసిన ఒకే విధానం ఇట్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ లో తను చేసే కాంటెంట్. అండ్ ఈ కథ రాసిన తర్వాత విజయ్ కూడా మేము ఒక 3-4 పేర్లు పరిశీలిస్తున్నాం. అదే టైంలో అరవింద్ గారు అది అన్నాము. తర్వాత అంటే వి ఆల్ థాట్ దట్ నిహారిక విల్ బీ ద బెస్ట్ ఫిట్. సో అప్పుడు దాకా ఏంటంటే మేము ఈ అమ్మాయి ఇలా అంటే ఎవరైనా ఒక వ్యక్తిని కలిసే ముందు మనం వీళ్ళు ఇలా ఉంటారేమో, అలా ఉంటారేమో, ఇలా ఉంటారేమో, అలా ఉంటారేమో అని మనం చాలా మనం ఒక ఊహలో ఉంటాం కదా. సో వెన్ ఐ మెట్ హర్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ మేమందరం ఒక ఫోటోషూట్కి వచ్చాం. యాక్చువల్లీ తను ఆడిషన్ చేస్తుంది, మేమందరం ఒక ఫోటోషూట్లో ఉన్నాం అనమాట. అదే నువ్వు అప్పటికి ఇంకా అన్ని డేట్స్ లేవు, అప్పుడు బేసిక్లీ నువ్వు రాలేదు. బట్ వీఆర్ ఆల్ దేర్. వీ డిడ్ అ వెరీ గుడ్ ఫన్నీ ఫోటోషూట్ ఫర్ లైక్ ఒక 1 hour చేసినామా అది అందరం. సో దట్ ఈస్ వన్ ఐ డిస్కవర్డ్ అంటే దట్ షీఈస్ మచ్ మోర్ బియాండ్ అవర్ జోక్స్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనము చాలా ఫన్నీగా అనుకుంటాం కానీ బట్ ఐ అండర్స్టూడ్ దట్ షీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్ టు గెట్ టు వర్క్ విత్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నిహారికను చూసినప్పుడు యూ ఫీల్ మోర్ పవర్ఫుల్ బికాస్ యూ కెన్ ఆల్ ఆఫ్ అస్ వీ కెన్ ఆల్ మన గేమ్ ఎలివేట్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది కదా. ఒక్కోసారి ఏమవుతుందంటే సమ్వేర్ తెలియకుండానే మనం అందరము మిత్రమండలి ఆ కాన్సెప్ట్ కూడా ఏంటంటే యూ ఎంపవర్ ఈచ్ అదర్ నో. సో when we were all working with Niharika, we all felt that, and I think she has that very innate quality of being a fine artist. So chala baga anpichindi. I think she's just not even warming up, she's just started inka. Actually I think maybe you'll see the best of her in the coming 10 years actually. Inka she'll be much bigger as a artist is what I look forward to. And she's already looking forward to work with Sanjay Leela Bhansali and Karan Johar. And the likes of it. Abba dorikindi maaku ka adi cheppodda. Okay, Sanjay Leela Bhansali gari next movie lo Niharika gar heroine అని చెప్పి just a kidding, it's just kidding. Okay, పాపం అండి, జస్ట్ ఏదో ఒక లీక్ ఇచ్చారు. ఎందుకంటే దొరక ఒక లీక్ దొరికితే అసలు అర్థం పద్ధతి లేని లీక్స్ అండి. వాట్ డు యు మీన్? నో అట్లుంటది మాతో మరి. ఓకే, నెక్స్ట్ అట్లా ఉండకూడదండి మీతో, మీరు జర్నలిస్ట్. ఏదో అట్లా దొరికింది, జస్ట్ అట్లా ఆడుకుందామని ఏదో అట్లా చేసాం. ఓకే కాదు, సంజయ్ లీలా బన్సాలి గారితో ఇంకా డేట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు, మూవీ ఫిక్స్ అవ్వలేదు అని చెప్తున్నారు. మీరు చెప్పండి, వీళ్ళతో వర్క్ చేయడం మీకు అసలు ఎట్లా అనిపిస్తుంది? పాపం అండి, ఆయన ఎక్స్ప్రెషన్ నాకు అదే కనిపిస్తోంది. అంటే ఒక రాయి తీసుకుని ఎత్తికి కొట్టు పెద్ద మాట అన్నారు ఎందుకు అంటే అలానే కదండి. ఒక సినిమా అంటే ఒక 2-3 నెలలు చేసేసి ఎవరి దారిని పడిపోతే మంచిదే. సంవత్సరంన్నర నుంచి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు October 16th వస్తే మళ్ళీ వీళ్ళు ఫోన్లే లిఫ్ట్ చేయను, ఇంకా అన్ని గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యి అని చెప్తాను అనుకుంటున్నారు కదా. చాలా బాగా ఉండదా మిత్రమండలికి ప్రీక్వెల్ ఆర్ సీక్వెల్ ఇలా ఏమి ఉండదా? యాక్చువల్లీ ప్రీక్వెల్ షూట్ చేద్దామని నిజంగా ఉందండి. అదే వీళ్ళని వదిలించుకున్నట్టే అంటున్నా, మీరు ఇందాక అన్నారుగా పాపం. ఇట్స్ కాల్డ్ మహిళా మండలి. బట్ చెప్పొచ్చా అంటే ఐ డోంట్ నో అబౌట్ భానుగారు ఇక్కడ ఉన్నారు కానీ ఐ డోంట్ నో మీకు చెప్పొచ్చు. మహిళా మండలిని ప్రీక్వెల్ షూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ దట్ విల్ డిపెండ్ ఆన్ October 16th మా సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని బట్టి.